Hello guys, welcome to Super Hits 93.5 Red FM with me RJ భవ్య. సో ఈ రోజు భవ్య పెనుగొండలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ కి మీ అందరిని తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ మన కన్యకా పరమేశ్వరి దేవిని మీరు ఇక్కడ చూడగలిగితే గనక వరల్డ్ లో టాలెస్ట్ విగ్రహం ఈ గుడిలో ఉంటుందన్నమాట, కన్యకా పరమేశ్వరి దేవిది. సో మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకొని అండ్ దీని చరిత్ర ఏంటో ఒకసారి మనం కనుక్కొని తెలుసుకుందాం. సో మనం పెనుగొండలో ఉన్న ఒక అత్యంత ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ వరల్డ్లోనే పంచలోహాల ఐడల్ అంటే పంచలోహాల విగ్రహాల్లో అతి పెద్దది అంటే 90 అడుగుల విగ్రహం మన కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహం పెనుగొండలో ఉంది. సో గుడి చూస్తే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ 90 అడుగుల విగ్రహాన్ని మీరు చూడొచ్చు, పంచలోహాలతో చేశారు. అండ్ మనం వెళ్ళి ఒకసారి దర్శించుకొని వద్దాం పదండి. ఇది వచ్చండి రామూర్తి గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారండి, బెంగళూరు. ఆయన వచ్చి మొదలు పెట్టడం జరిగింది. ఇది వచ్చి 15 సంవత్సరాలు అయిందండి కట్టిది. విగ్రహ ప్రతిష్ఠ అయ్యి 5 సంవత్సరాలు అయిందండి. దీనికి ముందు పూర్వం వచ్చి మనకు 5000 సంవత్సరాల నుంచి అక్కడ అమ్మవారు మూలవిరాట్ గుడి ఉంది. అమ్మవారిని అందులో ప్రతిష్ఠించి 2000 సంవత్సరాలు అయింది. ఇక్కడికి ఎక్కువగా బెంగళూరు, తమిళనాడు ప్లస్ ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. అమ్మవారు మూలవిరాట్ని దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏనాడైతే ఈ అమ్మవారు ఇక్కడ 90 అడుగుల విగ్రహం ప్రతిష్ఠ అయిందో చుట్టుపక్కల మొత్తం కూడా టూరిజం అవ్వడం జరిగింది. మొత్తం అందరూ కూడా మొత్తం మాలాంటి చిరు వ్యాపారస్తులు, తర్వాత రూమ్స్ అని, తర్వాత ట్రావెల్స్ అని అందరూ కూడా చాలా మంది అమ్మవారు దయ వల్ల ఈ రోజున అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది అమ్మవారు మొదలుపెట్టి 15 సంవత్సరాలు అయిందండి. గుడి ప్రత్యేకత మనం తెలుసుకున్నాం కదా. అండ్ మీరు కూడా చూడాలి అనుకుంటే పెనుగొండలో ఉన్న మన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి గుడికి వచ్చేసి హాయిగా ప్రశాంతంగా పీస్ఫుల్నెస్ ని పొందైతే వెళ్ళొచ్చు.